హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక చామంతి టెన్షన్ పడుతూ, నాకు తెలుసు బాబు గారు ఇదంతా అమ్మగారే చేశారని. ఏంటి చామ అలా మాట్లాడుతున్నావు? ఆయన మా అమ్మ తప్పు చేసిందని నువ్వెలా అనుకుంటావు? ఇందాకే కదా మా అమ్మను మా మామయ్య నిలదీశాను, చూసా కూడా మళ్ళెందుకు అలా మాట్లాడుతున్నావు? అయ్యో బాబుగారు, మీకు ఇలా చెప్పాలి. రాజ సంస్థానంలో రాజవాణ్ణి రాణివాణ్ణి చంపింది మీ అమ్మగారే కాబట్టి ఈ విషయాన్ని నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే నేను మా నాన్న దగ్గర మాట తీసుకున్నాను. మీ అమ్మ ఎంత కపట నాటకందో నాకు బాగా తెలుసు. ఎక్కడ దొరికిపోతానేమోనని తెలిసి భయంతో ఎవరితోనూ ఫోన్ మాట్లాడిపించి నాతో ఫోన్ చేయించిందని ఇప్పుడు అర్థమైంది. ఏంటి చామ్, ఏం ఆలోచిస్తున్నావు? ప్రతిసారి మా అమ్మను మా మామయ్యని నిందించడం కరెక్ట్ కాదు. చూడండి బాబుగారు, మీరు ఎన్ని చెప్పినా సరే మీ అమ్మగారు మీ మామయ్య చేశారని నాకు గట్టి నమ్మకం ఉంది. సరే చామ్, నీకు నమ్మకం ఉంటే మన దగ్గర ప్రూఫ్స్ ఉండాలి కదా. అదే కదా ప్రూఫ్స్ లేవని టెన్షన్ పడుతున్నాను. దేవుడా, ఈరోజు నా బర్త్డే రోజు కూడా ఎందుకు ఏడిపిస్తున్నావయ్యా? కనీసానికి మా నాన్న ఎక్కడుండో చెప్పండి, సాక్ష్యాలు దొరకనిచ్చేలా చేయండి అనుకుంటూ చామంతి ఏడుస్తూ, ఆ బాబుగారు మనం ఒకసారి గుడికి వెళ్దాం పదండి, అక్కడ మనకి ఏదైనా చిన్న క్లూ అయినా దొరుకుతుంది కదా. కానీ చామ్, మనం గుడి నుంచి వచ్చాం కదా, అక్కడ ఈ క్లూ దొరుకుతుందని అనుకుంటున్నా. చూడండి బాబుగారు, గుడికి వెళ్తే మనకు ఏదో చిన్న క్లూ దొరుకుతుందనే నమ్మకం నాకుంది బాబుగారు. దయచేసి నా మాట విని వెళ్దాం పదండి. సరే చామ్, నీ మాట నేనెందుకు కాదంటాను. ఒక్క విషయం చెప్పు చామ్, గుళ్ళో క్లూ దొరుకుతుందని నీకెందుకు అంత గట్టి నమ్మకం ఉంది? ఇక చామ్ మనసులో ఏం చెప్పమంటారు బాబుగారు? మీ అమ్మగారు మా నాన్నని చంపమని రౌడీలను పెట్టించారు. మా నాన్న రౌడీలతో ఫైటింగ్ చేశాడు. అక్కడైనా మనకు ఒక చిన్న క్లూ అయినా దొరుకుతుంది కదా, అందుకే ఆ నమ్మకంతో ఉన్నాను. ఏంటి చామ్, ఏం మాట్లాడట్లేదు ఎందుకు? చూడండి బాబుగారు, దయచేసి మీకు దండం పెడతాను, కాస్త మౌనంగా ఉండండి అని అనేసరికి ఇక ప్రేమ్ మౌనంగా ఉండిపోతాడు. ఇక ప్రేమ్ గుడికి రాగానే చామంతి టెన్షన్ పడుతూ గుడి చుట్టూ తిరుగుతుండగా ఇంతలో ఉంగరంని చూసి, ఇది అమ్మగారి ఉంగరంలాగా ఉంది కదా, అంటే ఈ కారులోనేనా మా నాన్నని కిడ్నాప్ చేసింది అనుకుంటూ కార్ని ఓపెన్ చేయగానే తన నాన్న టవల్ని చూసి బాధపడుతూ, చూడండి బాబుగారు, ఈ టవల్ కూడా గుళ్ళు దొరికింది. ఇంకో సాక్ష్యం దొరికింది బాబుగారు, ఈ ఉంగరం చూడండి, ఇది అమ్మగారు చేయించుకున్న ఉంగరమే కదా, ఆధారం దొరికింది. చూడండి బాబుగారు, ఇప్పుడైనా మీకు నమ్మకం కలిగింది కదా? అవును చామ్, ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది. అంటే నువ్వు చెప్పిందంతా నిజమే. మా అమ్మ ప్లాన్ ప్రకారమే మీ నాన్నను కిడ్నాప్ చేయించింది. ఒక్క విషయం చెప్పు చామ్, అయినా మీ నాన్నను కిడ్నాప్ చేయించాల్సిన అవసరం మా అమ్మకేముంది? అయినా మీ నాన్నకు మా అమ్మకు మధ్య ఏం గొడవ ఉంది? ఏంటో చెప్పు చామ్. ఏమో బాబుగారు, నాకు కూడా తెలీదు. పదండి బాబుగారు, ముందు మా నాన్నగారిని కాపాడుకోవాలి. సరే చామ్, పద. ఇక ప్రేమ్ చామ్ టెన్షన్ పడుతూ ఇక రమాదేవి వాళ్ళ ఇంటికి రాగానే ఇంతలో హర్ష మాట్లాడుతూ, ఏదైనా ఆధారాలు దొరికిందా ప్రేమ్? ఆధారాలు దొరికాయి నాన్న, అమ్మకు అన్నీ తెలుసు. ఇక రమాదేవి కోపంతో, ఏం మాట్లాడుతున్నావురా? అంటే నేను నీకు ఎలా కనబడుతున్నానరా? అంటే నేనే రామచంద్రని కిడ్నాప్ చేశానని అనుకుంటున్నారా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో మర్యాదగా ఉండదురా. నువ్వే కిడ్నాప్ చేశావని నాకు తెలిసిపోయిందమ్మా. ఇక హర్ష కోపంతో, సరేరా, మీ అమ్మ కిడ్నాప్ చేసిన దానికి ఆధారాలు ఉంటాయి కదరా, చూపించరా, చూపించు. చూడండి నాన్న, నా దగ్గర ఆధారాలున్నాయి. రామచంద్రను కిడ్నాప్ చేసిన కారులో టవాల్ దొరికింది, పక్కనే అమ్మ ఉంగరం కూడా ఉంది. మరి ఏమంటారో మీరే చెప్పండి నాన్న. ఇక హర్ష కోపంతో, రమ నిజం చెప్పు, అయినా రామచంద్రను కిడ్నాప్ చేయించాల్సిన అవసరం నీకేముంది? ఏంటి హర్ష, ఏం మాట్లాడుతున్నావు? అయినా వాణ్ణి నేనెందుకు కిడ్నాప్ చేస్తాను, నాకేమవసరం? వీడేదో ఆధారాలు చూపించగానే నువ్వెలా నమ్ముతావు హర్ష? నా ఉంగరం పోయిందని నేను ఆల్రెడీ పంతులు గారికి ఫోన్ చేసి చెప్పాను. ఏంటి రమా, మళ్ళీ కొత్త ప్లాన్ వేస్తున్నావా? అయ్యో ఏంటి హర్ష అలా మాట్లాడుతున్నావు? మరి ఉంగరం పోయిన విషయం నాకు చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు, ఎందుకు దాచావు? అంటే అదే హర్ష, చెప్దామనుకున్నాను. నువ్వు ఫోన్లో బిజీ అయ్యేసరికి నేను మౌనంగా ఉండిపోయాను, అంతే. చూడు రమా, నువ్వు అబద్ధం చెప్తున్నావని నీ కళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. నిజం చెప్పు. చూడు హర్ష, నేనెందుకు అబద్ధం చెప్తాను? మరి రామచంద్రని ఎవరు కిడ్నాప్ చేశారు? అదే విషయాన్ని నన్నెందుకు అడుగుతున్నారు? నాకేం తెలుసు? ఇక చామంతి ఏడుస్తూ, అమ్మగారు మీ కాళ్ళు పట్టుకుంటాను, మా నాన్న ఎక్కడున్నాడో చెప్పండి. మా నాన్న ఎవరికి ఏ అన్యాయం తలపెట్టడు,
ఎప్పుడు నీతిగా నిజాయితీగా ఉంటాడు. ఏంటే ఏం వాగుతున్నావే? అంటే మాకు నీతి నిజాయితీ ఉండదు కాబట్టి మీ నాన్న మీద పగ పెంచుకొని మేము కిడ్నాప్ చేశామనుకుంటున్నావు కదా? అవునమ్మ గారు, అవును. ఎందుకంటే మా నాన్న మీద మీరు పగ పెంచుకున్నారు కాబట్టి. ఎందుకంటే మీరు రాజావాణ్ణి రాణివాణ్ణి చంపింది కూడా మీరే కాబట్టి. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని మా నాన్నను కిడ్నాప్ చేశారు కదా? ఇక రమాదేవి టెన్షన్ పడుతూ, అంటే వీళ్ళ నాన్న దేనికి కూడా మొత్తం చెప్పేశాడా? ఈ విషయాన్ని హర్షకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలియకూడదు. ముందు ముందు ఏం జరగబోతుందో నాకు బాగా తెలుసు. ఇక రమాదేవి కోపంతో, ఏంటి నీ కంటికి నేను ఎలా కనబడుతున్నానే? అయినా రాజావాణ్ణి రాణివాణ్ణి నేనెందుకు చంపుతాను? నాకు వాళ్ళిద్దరూ దేవుళ్ళు. మేము ఈ స్థాయికి ఉండడానికి గల కారణం రాణివారు. రాణిగారు ఎంతమందికి సహాయం చేశారో నాకు బాగా తెలుసు. అలాంటిది రాణిగారిని నేను చంపుతానా? రాణిగారు నాకు తల్లి లాంటివారు. తల్లిదండ్రులు లేని లోటును పెంచారు. చూడండి హర్ష, చామంతి ఎలా మాట్లాడుతుందో. నేను రాణివారిని చంపానంట. ఇక చామంతి ఏడుస్తూ, బాబుగారు నేను నిజమే చెప్తున్నాను. రాణిగారిపై ఉన్న రాజమణిహారం కోసం రాణిగారిని చంపేశారు. అంతేకాకుండా ఆస్తిని కూడా సొంతం చేసుకున్నారు. ఇక రమాదేవి మనసులో, వామ్మో, దీని మాటలకి హర్ష కూడా దాని మాటలే నమ్మేటట్టున్నాడు. ఏదో ఒకటి చేసి నా ముసలి కన్నీళ్లతో ఇక హర్షని నా గ్రిప్లో పెట్టుకోవాలి. లేకపోతే ఈ చామంతి చెప్పిన మాటలు వినేస్తాడు. ఇక రమ ఏడుస్తూ, చూడండి హర్ష ఏం మాట్లాడుతుందో. రాణివాణ్ణి నేను చంపానంట. అయినా ఇక నేనెందుకు బ్రతకాలి? నా మీద పెద్ద అభాండం వేశారు. ఇక నేను బ్రతకకూడదు హర్ష, చనిపోతాను అనుకుంటూ రమాదేవి ఇక రూమ్లోకి వెళ్తుంటే ఇంతలో హర్ష వచ్చి, రమ నువ్వే తప్పు చేయలేదని ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే తప్పు చేసిన వారు భయపడతారు. ఏం మాట్లాడాలనో కూడా అర్థం కాదు. కానీ నువ్వు ఏ తప్పు చేయలేదు కాబట్టి అంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నావు. చూడు చామంతి, నువ్వు మంచి పిల్లవు కదా అని ఇంట్లోకి రమ్మన్నాను. అందరితో కలిసిమెలిసి ఉంటావు, ఎప్పుడు నీతిగా మాట్లాడతావు. మళ్ళీ నీకు చదివిష్టమని చెప్పావు, నిన్ను చదివిపిస్తున్నాను. కానీ నువ్వు మా భార్య మీద ఇంత అభాండం వేస్తావా? నా భార్య నీ కంటికి ఎలా కనబడుతుంది చామంతి? ఏదో చనువుగా ఉంటున్నావు కదా అని అనుకుంటే నెత్తికెక్కుతున్నావు కదా. పని మనిషివి పని మనిషిలా ఉండు, అర్థమైందా? ఏంటయ్య గారు ఏం మాట్లాడుతున్నారు? మీరు కూడా నన్ను నమ్మట్లేదా? ఇన్ని రోజులు నన్ను కూతురిలా చూశారనుకున్నాను, కానీ పని మనిషి అనుకుంటున్నారా? ఇప్పుడు అర్థమైంది అయ్య గారు. ఇంట్లో అందరూ పని మనిషిలా, మీరు వేరేలా చూసుకుంటారనుకున్నాను, కానీ మీరు పని మనిషిలా చూస్తున్నారని ఇప్పుడు అర్థమైంది. నా మాట మీరు నమ్మట్లేదు అయ్య గారు. ఏదో ఒక రోజు మీకు కూడా నిజం తెలుస్తుంది. ఆ తర్వాత నన్ను అన్న మాటలకి మీరు చాలా బాధపడిపోతారు. ఇక రమాదేవి మనసులో, ఇదే మంచి సమయం. నా భర్తనంటావా అని దీన్ని చెంప పగలగొట్టాలి. అప్పుడు హర్ష కూడా నా గ్రిప్లోకి వస్తాడు అనుకుంటూ రమాదేవి ఇక చామంతి చెంప పగలగొట్టి, అసలు నువ్వేమనుకుంటున్నావే? నన్నేమైనా అంటే నేను పడతాను, కానీ నా హర్షనున్నావనుకో మూతి పళ్ళు రాలగొడతాను. నీ మాటలు పట్టుకుని హర్ష నా మాట నమ్మకుంటే నా పరిస్థితి ఎలా అయ్యేది? హర్షకి నేనేంటో నా గుణమేంటో బాగా తెలుసు. ఎవరినైనా నేను ముక్కుసూటిగా నిందిస్తాను, కొడతాను. అలాంటిది దొంగచాటు పనులు నేనెందుకు చేస్తాను? అయినా మీ నాన్నను నేనెందుకు కిడ్నాప్ చేస్తాను? అసలు నేను మీ నాన్నను చూస్తేనే కదా. అయినా మీ నాన్న పేరేంటిది? రామచంద్రయ్య అంటున్నావు కదా. అయినా అతనెవరు? ఎప్పుడైనా మీ నాన్న నాకు చూపెట్టావా? చూపించలేదు కదా. చామంతి, నా భార్య ఎప్పుడు మీ నాన్నను చూడలేదు కదా. మీ నాన్నని కిడ్నాప్ చేయాల్సిన అవసరం మా రమకేముంటుంది? వెళ్ళిపో చామంతి ఇక్కడి నుంచి. ఇక హర్ష అన్న మాటలకు చామంతి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.